శివ పంచాయతనం మహేశ్వరం, అంబిగం, ఆదిత్యం, విష్ణుం, గణనాథం ఈ ఐదుగురు ప్రధాన దేవతలు ఒకే పీఠంపై కొలువైనటువంటి దేవాలయం మన హైదరాబాద్లో ఉండడం అదృష్టం. నేను చూసినంత వరకు ఒకే దేవాలయంలో శివ పంచాయతనం ఒకే గర్భగుడిలో చూశాను. కానీ ఒకే పీఠం పైన ఈ ఐదుగురు ప్రధాన దేవతలు కొలువైనటువంటి దేవాలయం ఇది ఒక్కటి నాకు తెలిసి. నిత్యం అభిషేకాలు పూజలు అందుకున్నటువంటి 800 సంవత్సరాల పురాతనమైనటువంటి చాలా విశిష్టత కలిగినటువంటి దేవాలయం ఉమా చంద్రమౌళీశ్వర దేవస్థానం. దేవుని ఆల్వాలు అంటారు. ఇది ఆల్వాలే కానీ దేవస్థానాలు ఎక్కువ ఉండడం వల్ల దేవుని ఆల్వాలు అంటారు. మేడ్చల్ జిల్లా అంటే సికింద్రాబాద్ దగ్గర, చాలా దగ్గరగా ఉంటుంది సికింద్రాబాద్కు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. 800 సంవత్సరాల పురాతనమైనటువంటి శివ పంచాయతనం దేవాలయం ఒకే పీఠం మీద ఉండేటువంటి శివ పంచాయతనం నేనైతే ఇంతవరకు చూడలేదు. ఒకవేళ మీరు చూస్తే కామెంట్ చేయండి. ఒకే గర్భగుడిలో శివ పంచాయతనం చూశాను కానీ ఒకే పీఠం మీద శివ పంచాయతనం నేను చూసింది అయితే నా అనుభవంలో ఇది ఒక్కటి దేవస్థానం. అది చాలా అద్భుతమైనటువంటి దేవాలయం, దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం. ఇది చాలా ఎనర్జీ ఉంటుంది ఇక్కడ. సోమవారం రోజు అన్న సంతర్పణ ఉంటుంది. సోమవారం రోజు విశేషంగా ఎక్కువ మంది వస్తారు. నేను తీసింది కూడా సోమవారం రోజే. శుక్రవారం, ఆదివారం, శనివారం కూడా వస్తారు. బుధవారం, గురువారం మాత్రం కొంచెం తక్కువ ఉంటారు జనం. మిగతా రోజులు ఉంటారు. ఎక్కువ ఉండేది సోమవారం. ఇది గుడి లోపల ఆవరణ చూడండి. మనకు తూర్పు ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుంది. బయట మాత్రం ఉత్తర దక్షిణ ద్వార దర్శనం ఉంటుంది. నందీశ్వరుడు చాలా విశేషం. గంట కూడా అప్పటితో కాలం చెక్కబడి ఉంది, గంటతో సహితంగా. శివ పంచాయతనం కలిగినటువంటి ఏకైక దేవాలయం. గణపతి చూడండి, చాలా 800 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి గణపతి. ఉమాదేవి అమ్మవారు, పక్కన చెలికత్తలు కూడా ఉంటారు చెక్కబడి విగ్రహంతో సహితంగా. వెంకటేశ్వర స్వామి, ఇక్కడ విష్ణుమూర్తి ఉంటుంది ఎక్కడైనా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి. సూర్యనారాయణమూర్తి, రథసారథి, రథచక్రాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. రథచక్రాలు, గుర్రాలు కూడా ఉంటాయి. అప్పుడు ఆ కాలంలో చెక్కబడింది ఇది. ఇక్కడ చూడండి, అర్ధనారీశ్వర తత్వం కలిగినటువంటి శివలింగం. పైన చంద్రవంక కూడా ఉంటుంది, కనిపించలేదు మనకు. పక్కన శ్రీచక్రం, తర్వాత అమ్మవారి ముందు పెడతారు శ్రీచక్రం. అది పైన గోపురం చూడండి, శ్రీచక్రాకారంలో గోపురం ఉంటుంది. సేమ్ శ్రీచక్రం ఎలాగే ఉందో ఇక్కడ పక్కన, ఇక్కడ చూడండి శ్రీచక్రం, అలాగే గోపురం కూడా అలాగే ఉంటుంది. అద్భుతమైన దేవాలయం. ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. సోమవారం విశేషంగా అభిషేకం చేసుకుంటారు. ఇదే ఆకారంలో గోపురం కూడా ఉంటుంది, శ్రీచక్రాకారం. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. అమ్మవారు పరివారం చెలికత్తలు కూడా చెక్కబడి ఉంటారు, కింది భాగంలో ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అల్వేలు మంగా సహితంగా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఎక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండడం విశేషం. వెంకటేశ్వర స్వామి ఇప్పుడు శివకేశవులు ఒకే పీఠంపై ఉండేది చాలా విశేషం. శివకేశవులకు పూజ జరిగే ప్రదేశమే విశేషం. అంటే శివకేశవులు ఒకే పీఠంపై ఉండడం, శివ పంచాయతనం కావడం చాలా అద్భుతం. మనకు అలంకరణ జరిగిన తర్వాత, పైన మీకు చూడండి, పైన గోడకు ఉత్సవమూర్తులు ఉంటారు. కళ్యాణం టైంలో, శివరాత్రి కళ్యాణం జరిపే టైంలో బయటికి తీస్తారు. అది ఆ విగ్రహాలను బయటికి తీస్తారు.
800 సంవత్సరాల క్రితం నంది, విశేషమైన నంది. లక్ష్మీ గణపతి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ బుధవారం లక్ష్మీ గణపతికి అభిషేకం ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అభిషేకం ఉంటుంది. అయ్యప్ప స్వామికి మాలలు వేసుకున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజ నిర్వహిస్తుంటారు. మనకు పంచముఖ ఆంజనేయ స్వామి, ఆ పక్కన దత్తాత్రేయ స్వామి, ఇక్కడ ఆది శంకరాచార్యులు, శివ స్వరూపం, శివుని మూర్తి. మనకి ఇప్పుడు జ్ఞానప్రదాయత అయినటువంటి దక్షిణామూర్తి, లోపటి నుంచి అభిషేకం నీళ్ళు బయటకు వస్తుంటాయి. ఇది అర్ధనారీశ్వర తత్వం. ఇక్కడ విశేషం చూడండి, శనైశ్వరుడు లింగ రూపంలో ఉంటారు. చాలా విశేషమైనది. ఇక్కడ లింగ రూపంలో పూజల అభిషేకం అందుకుంటుంటాడు శనైశ్వరుడు. ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా కానీ, అష్టమ శని ఉన్నా, శని బాధలు ఉన్న వాళ్ళు అభిషేకం చేయించుకుంటుంటారు. నవగ్రహాలు, త్రిశక్తి స్వరూపం ఉన్నటువంటి దేవాలయం. ధ్వజస్తంభం, అమ్మవారి పాదుకలు, కింద కూర్మాకారం ఉంది, పైన అమ్మవారి పాదుకలు ఉన్నాయి. ఫస్ట్ మనకు ఎడమవైపు కనిపించేది అమ్మవారు. ఫస్ట్ పార్వతీదేవి, మధ్యలో సరస్వతీదేవి, ఈ కుడివైపు లక్ష్మీదేవి. ఇక్కడ శనీశ్వరునికి శనివారం అభిషేకం జరుగుతుంది. శని త్రయోదశి రోజు విశేష అభిషేకం ఉంటుంది. అష్టమితో కూడినటువంటి శనివారం వస్తే అప్పుడు కూడా అభిషేకం ఉంటుంది. ఎవరైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని కానీ ఉన్న వాళ్ళు ఇక్కడ అభిషేకం చేయించుకొని ఆ నూనె తీసుకోవడం వల్ల బాధలు పూర్తిగా తొలగిపోవు, కానీ తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. శనీశ్వరుడు తగ్గిస్తాడు, ఆ బాధను తగ్గిస్తాడు అభిషేకం చేయించుకోవడం వల్ల. నవగ్రహాలు, ఇక్కడ గుడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి, ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఇక్కడ నాగదేవతను ప్రతిష్ఠించారు. ఇక్కడ శివలింగం ఉంటుంది, మనం అభిషేకం చేసుకోవచ్చు. లోపల కూడా అభిషేకం చేసుకోవచ్చు, ఆ గుడి లోపల గర్భగుడిలో కూడా. కాకపోతే గర్భగుడిలో నియమాలు ఉంటాయి. పంచతోటి వెళ్ళాలి, తెల్ల పంచ, తెల్ల షర్టు, తెల్ల పంచతోటి వెళ్ళాలి. ఆడవాళ్ళు అయితే చీర కట్టుకొని వెళ్తే అభిషేకం చేసుకొని ఇస్తారు. పురాతనమైనటువంటి వృక్షం చూడండి. ఇక్కడ స్ఫటికలింగేశ్వర స్వామి దర్శనమిస్తాడు మనకు. విశేషమైనటువంటి వివరాలు అందించినటువంటి ప్రధాన అర్చకులు శ్రీధర్ శర్మ గారికి ధన్యవాదాలు. స్ఫటికలింగేశ్వర స్వామి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుందండి వీడియో.